దేవునికి వందనాలు. అలాగే ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకొని దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క సమస్త కార్యముల్లో కూడా ఒక మూలరాయిగా ఉండడానికి దేవుడి కృప చూపించి దాసుని ప్రేరేపించిన విధానం బట్టి దాసుని కూడా మనకి ప్రత్యేకంగా వందనాలు తెలుపుకుంటున్నాను. అయితే ఒక చిన్న ప్రార్థన చేసుకొని నేను వాక్యాన్ని ఆరంభించాలని ఆశపడుతున్నాను. మహాపరిశుద్ధుల జీవాధిపతి నీకు వందనం తండ్రి, స్తోత్రం నాయన. దయగల రాజ కృపగల దేవ, సర్వవంతుల సర్వశక్తివంతుడు నీకు వందనం తండ్రి, స్తోత్రం తండ్రి. గడిచిన కాలం అంతటా కూడా మీరు ఎక్కడ జన్మను భద్రపరిచి కాచి కాపాడి తీసుకొచ్చిన విధానం బట్టి వందనం తండ్రి, స్తోత్రం తండ్రి. మరి నీ సిలువు చాటును మరుగుపరిచిన ఈ యొక్క 7 అద్భుతమైన మాటల్ని పలకడానికి, ఈ వీటిని అర్థం చేసుకోవడానికి మాకు మంచి హృదయమును దయచేయమని కోరుకుంటున్నావు. మాట్లాడే పెదవులు మావే ఉండొచ్చు కానీ ఆ యొక్క స్వరం నీదే ఉండాలని నమ్ముతున్నాం ప్రభు. నీ యొక్క ఆత్మతో అభిషేకించి ఇక్కడ వింటున్న ప్రతి ఒక్క మాటని కూడా మా అందరి హృదయంలో కూడా ఫలింపజేయమని కోరుతున్నాం ప్రభు. కృపను చూపించండి. ఆ యొక్క విన్న వాక్యాన్ని కేవలం విలువలుగా కాదు కానీ దాన్ని ధ్యానించి అభ్యసించి మా జీవితాల్లో పాటించి మీ నామానికి మహిమకరంగా జీవించే భాగ్యమని దయచేయమని అతన్ని యేసు నామములో ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. సో నాకు ఇచ్చిన మాట ఉంది యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం నుంచి అందరూ తీసినట్లయితే, యేసు శిలువ మీద ఉండగా మూడవ మాటని ఈ రకంగా తెలుపడం జరిగింది. యేసు తన తల్లిను తాను ప్రేమించిన శిష్యుడి దగ్గరికి నిలిచిండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అతను తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియన ఆ శిష్యుడు ఆమెను తన ఇంటిని చేర్చుకున్నాను. హల్లెలూయా. ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలని ఆశపడుతున్నానండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క కుటుంబం చిన్నదైతే కాదు. సో యేసుక్రీస్తు వారికి ఆల్రెడీ సహోదరులు కూడా ఉండడం జరిగింది. మరి యేసుక్రీస్తు వారికి కుటుంబం ఉండగా, సహోదరులు ఉండగా, ఒక కుటుంబం అంతా కూడా ఒక వ్యవస్థలో ఉండగా కూడా యేసుక్రీస్తు వారు కేవలం యోహానుకి మాత్రమే తన తల్లిని అప్పచెప్పడం గల కారణం ఏంటి? ఎందుకంటే మనం ముందు లేఖనాలు ఒకసారి చూసుకుంటే, ఒకసారి మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రస్తావనలో, తన యొక్క ప్రసంగంలో ఉంటున్నప్పుడు వాళ్ళ ఇంటి వారు వచ్చారని చెప్పి కబురు పెడితే, మీ అన్నలు మీ అన్నలు తమ్ముళ్ళు వచ్చారు, సో ఇక్కడికి ఇలాగా మీ అమ్మగారు వెయిట్ చేస్తారంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని చెప్పి దేవుడు ప్రస్తావించడం జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయమే కదండి. అయితే దేవుడు అక్కడ అందరికీ కూడా సామాజికంగానే, అంటే చాలా ఓపెన్ అప్గానే చెప్తారనమాట. వీరే నా తల్లి, వీళ్ళే నా సహోదరులు, వీళ్ళే నా ప్రజలు, వీళ్ళే నా కుటుంబం అని చెప్పి సర్వ సమాజంలో చెప్తడం జరుగుతుంది. అయితే ఈ విషయం ఎప్పుడైతే వింటారో వాళ్ళ సహోదరులు, వాళ్ళ సొంత సహోదరులు ఎవరితంటారో, రక్త సంబంధం ఎవరితంటారో వాళ్ళు కోపోద్రిక్తులు అవుతారండి. ఎందుకంటే మన యొక్క విజయం పొందిన తర్వాత వెన్ను తట్టేవాళ్ళు లేదా కబుర్లు చెప్పేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ ఆ విజయం చేరుకునే ముందు ఎన్నో ప్రయాసాలు పడుతున్నప్పుడు మనం చేసే విషయంలో ప్రతి దాంట్లో కూడా దేవుని మహింపరిచి చేసే ప్రతి పనిలో కూడా మనకి చేదోడు వాదుడిగా ఉండాల్సింది ప్రతి ఒక్క సహోదరులు తల్లిని ఉండాలండి. ఎందుకంటే దేవుడు ఈ 7 మాటలను చెప్పి ఈ లోకాన్ని విడిచాడంటే, ఈ 7 మాటల్లో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక మూలాన పని చేస్తారని తెలిసే దేవుడు చాలా ప్రాముఖ్యంగా చెప్పిన మాటలు. హల్లెలూయా. సో మొదటిగా వాక్యంలో చెప్పినట్టు నిజంగా క్షమించడం అన్నది ఎంత గొప్ప గుణం అన్నది మనకి సహోదరులు ఉదయ్ గారు చెప్పారు. అలాగే 2వ మాటలో కూడా మనం చేర్చుకోవడం అన్నది, పరదేశంలో చేర్చుకోవడం అన్నది ఎంత గొప్ప అవకాశం అన్నది చెల్లి మౌనిక గారు కూడా చెప్పారు. ఈ 3వ మాటలో దేవుడు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని ఒకరి బాధ్యత అప్పచెప్తున్నారంటే, ఇది ఈ మాటకి గల మూల కారణం ఏంటంటే, ఈ మాటకి మూలం ఏదైతే ఉందంటే, ఈ very biggest responsibility for everyone on everyone. ప్రతి ఒక్కరి మీద కూడా ఒకరి మీదకి ఒకరికి ఉండాల్సిన బాధ్యత అన్నది ఈ యొక్క వాక్యం ద్వారా, ఈ యొక్క మాట ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. హల్లెలూయా. మనం చాలా మంది లోకంలో చూస్తూ ఉంటాం కదా, నేను దేవుని నిన్న నుంచి నమ్ముకున్నాను కానీ నేను అడిగింది జరగలేదు, నేను దేవుడిని ఎప్పటి నుంచి అడుగుతున్నాను నాకు అడిగింది జరగలేదు, నేను దేవుడిని ఎలా అనుకున్నాను, నా లోకంలో అందరూ ఇలా ఉన్నది, నా జీవితం మాత్రం నన్ను నాశనం అయిపోయింది, నా జీవితం మాత్రం మారట్లేదు, నా జీవితంలో మాత్రం చిగురింపు రావట్లేదు అని చెప్పి చాలా మంది అంటారు. అసలు దేవుడు ఏం చేశాడు నా జీవితంలో నేను ఆనందపడడానికి, అసలు దేవుడు ఏం చేశాడని నేను సంతోషించాలి, అసలు దేవుడిని ఎందుకు ఇలా అంగవైకల్యంగా పుట్టించాడని చెప్పి చాలా మంది అవమానించి చాలా దోషం చేస్తూ ఉంటారు. చాలా మంది బయటికి మంచిగానే చెప్తారు కానీ లోపల చదువుకుంటూ ఉంటారండి. కానీ ఒక మాట చెప్తున్నాను, దేవుణ్ణి ఎవరైనా క్వశ్చన్ చేసే ముందు దేవుని కోసం మనం ఏం చేసామన్నది ఒక్కసారి ఆలోచించండి. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళికని పెట్టే ఈ భూలోకం మీద దేవుడు మనల్ని ప్రవేశపెట్టడం జరిగింది, అంతే కదండి. మరి దేవునికి ప్రత్యేకమైన ప్రణాళిక అది ఏ రకంగా మనం సంపూర్ణం చేస్తున్నామో మన జీవితంలో అనుదినము మనం చెక్ చేసుకుంటున్నామా? ప్రతి పనిలో మనం చూస్తున్నామా? మన ప్రవర్తనలో
మన విధి విధానాల్లో, మన జీవితంలో, మన ఉద్యోగంలో, మన ఇంట్లో, మన ఆఫీస్లో, మన కాలేజెస్లో, మన వ్యాపారాల్లో మన దేవుడు చెప్పినట్టుగా జీవిస్తున్నామా? జీవించినప్పుడు కష్టాలు వచ్చాయంటే దాన్ని చూసి ఎంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు తప్పిస్తే కానీ ఈ కష్టము దేవుడు తెలియకుండా వస్తుందా అనే విషయాన్ని ఎవరైనా ఆలోచిస్తున్నారా? దేవుడు తల వెంట్రుకల్లో ఒకటైనా సరే రాలన్నా నాకు లెక్కింపు ఉండదన్నారండి. ఒక తల వెంట్రుక రాలితే లెక్కింపు ఉన్న దేవుడికి నీ మీద రాళ్ళు రూపుతుంటే, అవమానాలు దూషిస్తుంటే లెక్కింపు లేదంటారా? దేవుడికి తెలిసి కూడా ఒకటి మన ముందుకు వస్తుందంటే దాని వెనకాల ఏదో అంతర్యార్థం ఉందని అర్థం. హల్లెలూయా. ఆ అంతర్యార్థం ఎవరైతే కనిపెట్టగలుగుతారో వాళ్ళు మాత్రమే దాని యొక్క ఈవులు పొందుకోగలరు, దాని యొక్క ఆశీర్వాదం పొందుకోగలరు. హల్లెలూయా. దేవుని యొక్క విషయంలో దేవునికి సొంత సహోదరులు ఉన్నారు, శిష్యులు ఎంతోమంది ఉన్నారు. నీవు లేకపోతే నేను లేనయ్యా, నిన్ను ఏమనంటే నీ చెవి కోసేస్తాను, ముక్కు కోసేస్తాను అదే మనం హత్తుకుంటున్నాడండి. హల్లెలూయా. ఎప్పుడు చూసినా సరే మీరు అందుకంటే మీరు చదవండి, లేదంటే మనకి ఏవైతే బయోగ్రఫీస్ చూపించారో అంతా చూడండి. యోహాను ఎప్పుడు కూడా దేవుణ్ణి చూసిన వెంటనే వెన్నంటుకొని తన హృదయంలో తన చప్పుడు వింటూ ఉంటాడు అనమాట. మరి అలాగా ఈరోజు మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క గుండె చప్పుడు ఈరోజు ఎంతమంది వింటున్నారు? ఆయన గుండె చప్పుడు ఏమని చెప్తుంది? ఆయన గుండెలోంచి వచ్చిన మాటలు, ఆయన మనసు నుంచి వచ్చిన మాటలని మనం ఏ రకంగా తీసుకుంటున్నాం? ఆయన మనసుని లక్ష్యం చేస్తున్నామా? ఆయనకి యథార్థమైన జీవితాన్ని మన జీవితంలో మనం ప్రతిబింబించగలుగుతున్నామా? కుటుంబాల్లో ఒక ఐక్యత ఉండాలి అని చెప్తూ ఉంటారు, కుటుంబాల్లో ఒక స్పష్టత ఉండాలని కోరుకుంటారు. దేవునికి కుటుంబం పట్ల, తల్లి పట్ల, కుమారుల పట్ల, కుమార్తెల పట్ల చాలా చాలా అన్యోన్యమైన సంబంధం ఉన్నది కాబట్టి దేవుడు లేఖనం నుంచి కూడా రాయడం మొదలుపెట్టారు. మీరు బాగా గమనించండి, ఈ ప్రపంచం అన్నింటిలో కూడా చాలా గొప్ప గొప్ప వింతలు ఉండొచ్చు, గొప్ప గొప్ప క్రియేటర్స్ ఉన్నాయి ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ కూడా ఏదో ఒక మూల నుంచి, ఒక కుటుంబం నుంచి చెందిన వాళ్ళు అండి. హల్లెలూయా. వాళ్ళ కొండల ద్వారా పుట్టలేదు, వాళ్ళ చెట్ల ద్వారా పుట్టలేదు, వాళ్ళ నీటి చుక్కల ద్వారా పుట్టలేదు. ప్రతి ఒక్కరు దేవుని ప్రణాళికలో ఒక కుటుంబంతో సంచరించి దేవుడు ఏ ఒక్కరిని కూడా ఈ యొక్క భూమి మీద పడింది మొదలుకొని తిరిగి మళ్ళీ తన పరదేశకు చేరేంత వరకు కూడా ఎలాంటి ముఖ్యమైన ప్రణాళిక కలిగి ఉండాలో దాన్ని వేసి ఎలా నడవాలో చెప్పి ప్రతిదాన్ని కూడా నిర్వర్తించి వాటికి కావాల్సిన చదువుని, జ్ఞానముని, బుద్ధిని, వివేకముని, దాసుని, స్నేహితుల్ని, ఆత్మీయుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఏర్పరిచి ఈరోజు మనకు ఒక మెండైన జీవితాన్ని దేవుడు మనకు కలిగజేశాడు. మరి ఆ మెండైన జీవితంలో మనల్ని ఎవరిని ఎలా, ఎక్కడ, ఎప్పుడు ఏం వాడుకుంటున్నామో అర్థమవుతుందా? ఈరోజు లేఖనంలో మనం పరిశీలించినట్టయితే మాత్రం దేవుడు మన పట్ల ఇచ్చిన ప్రతి ఒక్క బాధ్యతని కూడా ఒక తండ్రిగా అయి ఉండొచ్చు, ఒక తల్లిగా అయి ఉండొచ్చు, ఒక కొడుకుగా అయి ఉండొచ్చు, ఒక కూతురిగా అయి ఉండొచ్చు. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోగలుగుతున్నామా? ఆ నమ్మకం నిలబెట్టుకున్న రోజు నీ తండ్రి, నీ తల్లి, నీ అక్క, చెల్లి మావాడు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఐడెంటిటీ అదే వస్తుంది. హల్లెలూయా. క్రీస్తుని ఎవరైతే మనస్ఫూర్తిగా అంగీకరించి ఆయన విషయాన్ని ధ్యానించి పరిశీలన చేసి వాళ్ళ జీవితంలో తన యొక్క ఆశని, తన యొక్క ధ్యాసని, ప్రతిని, సర్వాన్ని కూడా దేవునికి సమర్పించుకొని వాళ్ళ జీవితంలో ప్రతి అడుగు వేస్తున్నప్పుడు, ఆ వెలుగుమయంలో నడుస్తున్నప్పుడు వాళ్ళు చూసే ప్రతిబింబమే క్రీస్తు స్వరూపం. అందుకే ఒక గొప్ప మనిషి అంటాడు, ఈ క్రైస్తవులందరూ బైబిల్స్ చదివితే ఈ లోకము క్రైస్తవులు చదువుతుందని చెప్పారంట. హల్లెలూయా. మరి బైబిల్స్ చదువుతున్న మనము లోకస్తుల్లాగే ఉండిపోతే మరి క్రీస్తు ఎలా కనబడతాడు? క్రీస్తు స్వరూపం కనబడితే మారినవాడు ఎవడని ప్రపంచంలో ఉన్నాడా? క్రీస్తు ప్రేమను ముట్టుకోగానే ఈ ప్రపంచంలో ఎవరైనా మారినవాడు ఎవరైనా ఉన్నారా? ఒక్కరిని చూపించండి, క్రీస్తుని చూసిన వారు ఇంకా మారలేదని ఒక్కరిని చూపించండి. ఎవరు లేరు. ఇంకా మన చుట్టూ మారట్లేదంటే మనలో క్రీస్తు ఇంకా పుట్టలేదు. పుట్టారనుకుంటున్నాం అంతే. సండే చర్చికి వెళ్తున్నాం, పంచే నోట్ చేస్తున్నాం, వాకింగ్ పెడితే ఆమెను పెడుతున్నాం, లేదా లైక్లు కొడుతున్నాం, ఈ భ్రమ ఉండిపోతున్నాం అంతే. ఇట్లా కాకుండా నీ జీవితంలో ఎన్నో ఆశలు ఉన్నప్పటికీ, అక్కలు ఉన్నప్పటికీ, అవసరం ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో ఈ లోకాశలు నాకు కాదు కానీ, ఈ శరీరాశలు నాకు కాదు కానీ, ఈ లోక మర్యాదలు నాకు కాదు కానీ, జీవ కుటుంబం నాకు కాదు కానీ, సర్వాధికారి అయిన దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉండి ఆ ప్రణాళికలో నడవడానికి మాత్రమే నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడని చెప్పి ఎవరైతే ఎరిగి ఉంటారో, ఎవరైతే తెలుసుకొని ఉంటారో, వారు ఎవరైతే నడిపిస్తారో, ఎవరైతే నడాలని ఆశపడతారో, ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడే ఉన్నాడండి. హల్లెలూయా. మరి ఒక చిన్న లేఖనాన్ని ఎఫెసీయుల గ్రంథం నుంచి చేయాలని ఆశపడుతున్నాను. ఎఫెసీయుల గ్రంథం 6వ అధ్యాయము 1, 2, 3 వచనములు. ఎఫెసీ గ్రంథంలో 6వ అధ్యాయము 1, 2, 3 వచనములు. అవును, చదవండి.
నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. హల్లెలూయా. దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీ జీవితంలో నీ బెస్ట్ ఫ్రెండ్ కోసం నువ్వు ప్రాణాలు తీయాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో ఒక పర్సన్ ది బెస్ట్ పర్సన్ చెప్పి నువ్వు ట్యాగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను కనిపించిన నీ తల్లిదండ్రులు నువ్వు ఎప్పుడైతే సన్మానిస్తావో నీ జీవితంలో కావాల్సిన ప్రతి ఆశీర్వాదము వాళ్ళ ద్వారా వస్తుందండి. హల్లెలూయా. 33.5 ఏళ్ళు జీవించిన ఈ యేసుక్రీస్తు కూడా 30 ఏళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ కుటుంబానికి సేవలు చేసిన తర్వాతే సువార్తలోకి వచ్చారండి. ఆ 30 ఏళ్ళు కూడా ఆయన ఏం చేయాలన్నది, వీళ్ళు ఎంతకాలం అయితే వీళ్ళు ఆయుష్కాలం ఉంటుందో, ఎంతకాలం అయితే మర్యాదగా బతకాలో, ఎంతకాలం అయితే వీళ్ళు పనిలో పాటుపడకూడదు, ఎలాంటి పని నేర్పించాలో అన్ని విషయాలు కూడా కుటుంబానికి అవలంబించి అప్పుడు సువార్తకు వచ్చారు. ఈరోజు చాలామంది చూస్తూ ఉంటాను, సువార్త మోజులో పడో లేదంటే సంథింగ్ ఏదో చూపించుకోవడానికో చాలా పనులు వదిలేస్తూ ఉంటారు. అక్కడ చాలా అవస్థలు పడుతూ ఉంటారు. ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా సరే దేవుని సమక్షంలో నిల్చొని చేయాలనుకున్నప్పుడు, మీరు ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు మీ కార్యముని ఎలా చేయాలో అట్టి జ్ఞానముని దేవుడు మీకు ప్రసాదిస్తాడు. హల్లెలూయా. సో నీకు మేలు కలిగినట్లే నీ తండ్రిని తల్లిని సన్మానిపము. నిజంగా ఈ మాట చేస్తున్నారండి? తల్లిదండ్రులు సన్మానిస్తున్నారా? మనసుమే చేసుకొని చెప్పండి. పెద్దోళ్ళైనా సరే, ఇప్పటికే లోకం వదిలేసిన మీ తల్లిని మీరు ఏ రకంగా ఈ లోకం నుంచి పంపించారు? ఇప్పటికే తండ్రిని వదిలేసిన ఈ లోకంలో మీ తండ్రిని మీరు ఏ రకంగా పంపించారు? మీరు వాళ్ళకి చేరినప్పుడు మీకు పుట్టిన వాళ్ళు మీకు ఎలా చేస్తారని ఆశిస్తున్నారండి. తల్లిదండ్రులు నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. మా ఇంట్లో మా అన్నీ కొడుకుంటాడు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. వాడు ఏం చేస్తున్నాడో అని చూస్తుంటాను. వాడు ఏదైనా సరే చిన్న వ్యంగ్యంగా చేశాడు అనుకోండి, ఇది మనం వాడికి చెప్పలేదు కదా, ఎక్కడ చూసాడు అని చెప్పి అనుకుంటాం. ఖచ్చితంగా మా ఇంట్లో ఎవరో ఒకరు చేసి ఉంటారో చూసాను, నేర్చుకున్నారు. కొన్నిసార్లు కొన్ని మంచి విషయాలు చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి నీళ్ళు అందించడం కానీ సంథింగ్ ఏదైనా చేస్తూ ఉంటారు. లేదంటే ఎవరిని ఇచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పడం కానీ చేస్తూ ఉంటారు. అది చెప్పినప్పుడు తెచ్చిన వాళ్ళు నిజంగా కష్టార్జితంతో తెచ్చినప్పటికీ కూడా అది చూసి థ్యాంక్స్ అని చెప్తే చాలా చాలా మురిసిపోతారు. అవును కదండి? ఎవరు నేర్పించారు? ప్రపంచానికి పిల్లలకి ఏదైనా నేర్పించాలంటే మన నుంచి స్టార్ట్ అవ్వాలి. దేవుడు మనకు ఆ సంస్కారం నేర్పించాడు. దేవుడు మనకు ఆ వాక్యాన్ని నేర్పించాడు. దేవుడు ఆ ప్రేమను మనకు రుచి చూపించాడు. మరి ఆ ప్రేమ రుచి చూసి నువ్వు ఒక్కడిగా ఆనందించగలిగితే ఈ ప్రపంచం ఎప్పుడు మారుతుంది? ప్రపంచం మారాలని ఆశపడినప్పుడు ఆ ప్రపంచానికి పంచాల్సిన ప్రేమని కూడా దాచుకోవద్దండి. ప్రేమ ఫ్రీయే కదా, పంచచ్చు కదా ఎవరికైనా సరే. మనమేం ఖర్చు పెట్టక్కర్లేదండి. లోకంలో వెలగల బహుమతులు ఇచ్చేవారి కన్నా విలువైన ప్రేమను ఇచ్చిన వాళ్ళే ఎప్పటికీ కూడా గుర్తుంటారండి. హల్లెలూయా. అలాంటి విలువైన ప్రేమ యేసయ్య మనకి ఇచ్చాడు కాబట్టి ఆయన మనకి గుండెల్లో ఉండిపోయాడండి. మరి మనం కూడా ఒక హృదయంలో ఉండిపోవాలంటే అలాంటి ప్రేమని కలిగి ఎదుటి వాళ్ళని మనం ప్రేమించగలిగితే చాలు. ఏ మచ్చ, డాగు, ముడత ఏది చూడకుండా నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ క్యాస్ట్ ఏంటి, నీ కులం ఏంటి, నీ రంగు ఏంటి, నీ ఉద్యోగం ఏంటి, నీ స్థాయి ఏంటి, నీ పరపతి ఏంటి, గతంలో నువ్వేం పాపం చేసావు, ఇవేమి చూడకుండా దేవుని యొక్క మాట, ఒక చిన్న మాట నాకు ఇప్పుడు కూడా ప్రభావితం చేస్తూ మనం ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఆ మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనం. అలాగా ఎవడైనాను క్రీస్తు యేసునందు వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. హల్లెలూయా. దేవునికి వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఈ రోజు సంఘంలో కూర్చున్న మనందరితో కూడా ఒకే ఒక మాట మాట్లాడుతుంది. కాగా ఎవడైనాను క్రీస్తు యేసునందు ఎడల, దేవుని యొద్దకు వచ్చిన ఎడల వాడి నూతన సృష్టి అని దేవుడే నిర్ధారణిస్తున్నాడండి. మన జీవితాలు ఇంకా మారిపోయాయి, మీరు గతాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు, నేనే మర్చిపోతున్నాను అని చెప్పి దేవుడే మన పాపాలని, మన శాపాలని, మన యొక్క తప్పుల్ని, తప్పుదమ్మల్ని, మన యొక్క వెటకారాలని, మనలో ఉన్న లోపాలని, శాపాలని అన్నింటిని కూడా దేవుడే కొట్టివేసి నేను నిన్ను నూతనంగా స్వీకరిస్తున్నాను, నువ్వు నన్ను నూతనంగా నీ జీవితంలో నన్ను ఆహ్వానించావు కాబట్టి ఈ నూతన కార్యముల ద్వారా నీ జీవితం నూతనపరచబడుతుంది. అందుకే పాతవి గతించాను. గతించినట్టు అర్థం ఏంటంటే పూర్తిగా నిర్మూలన అయిపోయాయి అని. పూర్తిగా నిర్మూలన అయిపోయాను. ఇదిగో కొత్త వాయనం. కొత్త వాయనం అంటే దాని అర్థం ఏంటి? ఏదో గొప్ప కార్యాలు కొత్త కావడానికి ఆరంభం అవుతుంది. ఇక్కడ ఈరోజు సిలువ మీద పడిన 3వ మాటలో
వాళ్ళు చెప్తున్న ప్రత్యేక బాధ్యతలో కూడా ఆ ప్రేమని, ఆ క్షమాపణని, ఆ కనికరమని మనం ఎప్పుడైతే చూపించగలుగుతామో అప్పుడే నిజమైన క్రైస్తవం అవుదాం. క్రైస్తవులు అని చెప్పుకోవడం కాదు, కానీ మనలో క్రీస్తు చూసినప్పుడు మాత్రమే క్రీస్తు కూడా ఇది నా ఇంటి వారని చెప్పి ఇంటిని చేసుకుంటారు. హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించింది.